పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ రోజు మన పెద్దాపురం నియోజకవర్గ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 వారాల క్రితం తాడేపల్లిలో ఒక డిజిటల్ బుక్ ని ఆవిష్కరించడం జరిగింది. దాని యొక్క ఉద్దేశాన్ని అలాగే ఆ డిజిటల్ బుక్ ని ఎలా వాడాలో ఈ రోజు మా కార్యకర్తల నాయకులకి అలాగే తెలియజేయడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత స్కామ్ లేకపోయినా సరే స్కామ్ ఉన్నట్టు చూపించి అలాగే ఏ విధమైనటువంటి చేయకపోయినా సరే అనేక అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం గురవుతున్న కార్యకర్తల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ లో అన్యాయం గురైనటువంటి కార్యకర్త ఎవరి ద్వారా ఆ రోజు అన్యాయం జరిగిందో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యక్తిని లేకపోతే ఆ వ్యక్తుల్ని ఎక్కడున్నా సరే రిటైర్ అయినా సరే సముద్రాల్లో ఉన్నా సరే ఆ వ్యక్తిని పిలిపించుకుని ఇక్కడ ఉన్న చట్టసభల్లో పెట్టి వాళ్ళకి శిక్ష చేసేటట్టు ఈ యాప్ ను పెట్టడం జరిగింది. కాబట్టి మరొకసారి చెప్తున్నా, ఈ యాప్ ని దుర్వినియోగం చేయొద్దు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం పెట్టినటువంటి యాప్. ప్రతి కార్యకర్త కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ యాప్ ని ఉపయోగించవలసిందిగా, అలాగే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ లో ఈ స్కాన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అలాగే 040 నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్యాయం గురైన కార్యకర్తలు మరి ముఖ్యంగా మా పెద్దాపురం నియోజకవర్గంలో మరలా వచ్చి గ్రామాల్లో చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళందరి డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.